ఇదిగోండి పిండి కలిపి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం వేసానండి, మన చెట్టుది. కొంచెం బంగారంలాగా కోసుకొచ్చి వేసేసాను. ఇదిగోండి ప్రక్కనే మనం చట్నీ తయారు చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇదిగోండి పచ్చి కొబ్బరి 2-3 మిరపకాయలు, ఎండు మిరపకాయలతో చేస్తున్నాను. పచ్చి కొబ్బరి గారెల్లోకి చట్నీ అనమాట. పల్లీలు, ఇలా వేయించేసుకుంటే ఇవ్వండి ఎండు మిరపకాయలు కూడా. నూనె వేడెక్కుతుందండి. నూనె పోసి పెట్టుకున్నాను బాండీలో.